హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనాయింటిరుచులు. మనం వేసవి కాలంలో ఎక్కువగా పెసరపప్పుల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒకసారి చింతపండు లేకుండా ఇలా పెట్టుకుని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. వేసవి కాలంలో ఈ పెసరపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. పెసరపప్పుల్స్ పెట్టుకోవడానికి ముందుగా పెసరపప్పును ఉడకపెట్టుకోవాలి. ఒక చిన్న కప్పు పెసరపప్పును వేసుకుని శుభ్రంగా వాటర్తో కడుక్కొని, మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పచ్చిగా ఉన్న ఒక మామిడికాయను తీసుకుని పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ముక్కలను స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చల్లార పెట్టుకొని మెత్తగా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. మీరు పప్పుల్స్లో ఏవైతే ముక్కలు వేసుకుంటారో వాటన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి. అల్లం ముక్కను మాత్రం స్కిప్ చేయొద్దు. మామిడికాయతో పెట్టుకుని పెసరపప్పుల్స్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. పప్పుల్స్ పెట్టుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పోసుకోండి. ఆ వాటర్లో కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. పెసరపప్పు మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి మిక్సీలో వేసుకోవక్కర్లేదు. గరిటెతో మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును వేసి మరగనివ్వాలి. న్నప్పుడు ఇలా కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు వేసుకున్నాక బాగా కలుపుకుని 5-6 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసుకోండి. మామిడికాయ పేస్ట్ ముందే వేసేస్తే ముక్కలు ఉడకవు, తర్వాతే వేసుకోవాలి. పెసరపప్పుల్స్ పెట్టుకోవడానికి ఎక్కువ పుల్లగా ఉన్న మామిడికాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 10 వెల్లుల్లిపాయ రేకలను చితక్కొట్టుకుని వేసుకోండి. అలాగే 10 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని తాలింపు అంతా వేగిన తర్వాత పెసరపప్పుల్స్లో కలుపుకోండి. ఈ పెసరపప్పుల్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వేడివేడి అన్నంలో తింటే ఈ పెసరపప్పుల్స్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.